చాలా సింపుల్గా ఓన్లీ 1 మినిట్లో మనం చేసుకునే హెయిర్ స్టైల్ అనమాట ఇది. నేను జస్ట్ ఒక టెక్నిక్ చూపిస్తాను, మీరు అది ఫాలో అయితే చాలు. క్రీమ్స్ యూజ్ చేస్తాను, ఇలాంటి హీట్స్ కూడా నేను ఏం పెడతాను అంటే స్ట్రైట్నింగ్, క్రింపింగ్, కర్ల్ మిషన్ నేను ఏం పెడతాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకప్ బై పూర్ణిమ. సో నేను ఫెస్టివల్ సిరీస్లో నేను ఆల్రెడీ మేకప్ వీడియో స్టార్ట్ చేసా, జ్యువెలరీ హాల్ స్టార్ట్ చేసా, అలానే నా కలెక్షన్ స్టార్ట్ చేసా. అంటే నా మేకప్, నా జ్యువెలరీ కలెక్షన్, నా మేకప్ కలెక్షన్ ఇవన్నీ కూడా నేను వీడియో స్టార్ట్ చేసా. ఈరోజు నేను ఏంటంటే ఫెస్టివల్ హెయిర్ స్టైల్ నేను చేయబోతున్నా. చాలా సింపుల్గా ఓన్లీ 1 మినిట్లో మనం చేసుకునే హెయిర్ స్టైల్ అనమాట ఇది. అది కూడా చాలా సింపుల్, చాలా అంటే చాలా సింపుల్. నేను జస్ట్ ఒక టెక్నిక్ చూపిస్తాను, మీరు అది ఫాలో అయితే చాలు, అంతే. ఇలా నేను ఎవ్రీ వీక్ 1 or 2 వీడియోస్ అయితే నేను పక్కా పెడతా. హెయిర్ స్టైల్స్, మేకప్స్ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా అన్ని వీడియోస్ నేను అయితే స్టార్ట్ చేసా. సో నేను ఇంకా ఈ వీడియోలో ఏంటంటే చాలా సింపుల్గా, అంటే నాకు ఆల్రెడీ నన్ను అడిగారు చాలామంది, సింపుల్ హెయిర్ స్టైల్ ఉండాలి, ఫంక్షన్స్కి వేసుకోవాలా, ఫెస్టివల్కి వేసుకోవాలి, అలానే షార్ట్ హెయిర్. అంటే ఇప్పుడు నాకు చూడండి, నాకు చాలా షార్ట్ హెయిర్ అనమాట. ఈ షార్ట్ హెయిర్ మీద ఎలాంటి హెయిర్ స్టైల్స్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. అండ్ ఈరోజు అయితే నేను చాలా సింపుల్గా ఉంచుదాం అనుకున్నా, చాలా ట్రెడిషనల్, చాలా సింపుల్గా ఉంచుదాం అనుకుంటున్నా. మీకు ఒక్క టెక్నిక్ ఇది తెలిస్తే మీరు ఈజీగా హెయిర్ స్టైల్ వేసుకోవచ్చు. సో అదొక్కటి ఫాలో అవ్వండి. ఒకవేళ మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. సో నాకు కావాల్సిందల్లా కోమ్. ఫస్ట్ కోమ్ కావాలి, అలానే బాబీ పిన్స్ అనమాట, అంతే. బాబీ పిన్స్, అలానే కోమ్, అంతే. మీరు హెయిర్ మంచిగా అంటే హెయిర్ వాష్ చేసుకొని మంచిగా సిరం పెట్టుకుంటే చాలు. మీరేమి మిషన్స్ యూజ్ చేయదు. నేను దీనికి ఏం క్రీమ్స్ యూజ్ చేస్తలేదు, అలానే క్రీమ్స్ యూజ్ చేస్తాను, ఇలాంటి హీట్స్ కూడా నేను ఏం పెడతాను అంటే స్ట్రైట్నింగ్, క్రింపింగ్, కర్ల్ మిషన్ నేను ఏం పెడతాను. అండ్ నా హెయిర్ గ్రోత్ కూడా చాలా తక్కువ ఉంటుంది. బట్ ఏంటంటే ఈ హెయిర్ స్టైల్ వచ్చి చాలా అంటే ఈజీ, అంటే మంచిగా ఉంటుంది. అంటే ఎలాంటి వాళ్ళకైనా సెట్ అవుతుంది. నా ఫేస్ చూసారు కదా, కొంచెం చబ్బి ఉంది, నాకు సెట్ అవుతుంది. చిన్న ఫేస్ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది, ఎవరికైనా సెట్ అవుతుంది. అండ్ ఇది ఫెస్టివల్స్కి, అలానే ఫంక్షన్స్కి ఈజీగా వేసుకునే హెయిర్ స్టైల్. అంటే మీకు టైం లేదు, వెంటనే 1 minute వేసుకోవాలంటే ఈ హెయిర్ స్టైల్ వేసుకోవచ్చు. అండ్ దీనికైతే ఒక కోమ్, 4 to 6 పిన్స్, అంతే. ఫస్ట్ ఏంటంటే సెంటర్ పార్టీషన్ తీసుకోవాలి. ఒకవేళ మీకు సైడ్ అలవాటు ఉంటే సైడ్, బట్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ప్రాక్టీస్ కోసం ఏంటంటే నేను సెంటర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే సెంటర్ తీసుకుంటే మీకు నేను చెప్పేటప్పుడు ఈజీగా మీరు చేసుకోగలరు అనమాట. అందుకని చెప్పేసి నేను సెంటర్ అడిగిన అనమాట. సెంటర్ పార్టీషన్ తీసుకోండి. మంచిగా మన నుదిటి మీద ఎక్కడైతే బొట్టు పెట్టుకుంటామో ఐబ్రోస్ మధ్యలో నుంచి మీరు పైకి మంచిగా పాపిడి తీసుకోండి. నాది కొంచెం గజిబిజి వెళ్తూ ఉంటుంది, బట్ ఏంటంటే స్టిల్ నేను. అండ్ ఈ బ్రష్ అయితే కంపల్సరీ తీసుకోండి. ఏ హెయిర్ స్టైల్కైనా ఇలాంటి బ్రష్ ఒకటి ఉంటే మనం ఈజీగా హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు. దీంట్లో నేను ఇంకా డిఫరెంట్ కోమ్స్ నేను చూపిస్తాను. నా దగ్గర బ్యాక్ కోమ్ చేసుకునే కోమ్స్ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ కోమ్స్ ఉన్నాయి. నేను అది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఫస్ట్ అయితే మంచిగా మనం పార్టీషన్ తీసుకోవాలి. అండ్ నా ముందు మిర్రర్ లేదు కాబట్టి నేను కంపల్సరీ మిర్రర్లో చూసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ ఏం లేదు, ఒకే ఒక టెక్నిక్ చూపిస్తా. మీరు ఇక్కడ ఏం బ్యాక్ కోమ్ చేయడం అవసరం లేదు, ఇట్లా ఫ్లాట్ వదిలేసినా పర్లేదు. బట్ ఏంటంటే నేను చెప్తా చూడండి, ఇక్కడ ఉంది కదా, చాలా సింపుల్. నేను చెప్తున్నా 2 fingers యూజ్ చేయాలి ఇక్కడ మొత్తం. మీ ఫస్ట్ సెకండ్ యూజ్ చేయాలా. సెకండ్ ఫింగర్తో ఫస్ట్ స్టార్టింగ్లో తీసుకొని ఇక్కడ పెట్టండి. ఇక్కడ పెట్టుకొని లాక్ చేయండి. మీ ఈ సెకండ్ ఫింగర్తో లాక్ చేసి ఫస్ట్ ఫింగర్ అక్కడ పెట్టి మళ్ళీ సెకండ్ ఫింగర్తో మళ్ళా రండి, మళ్ళీ ఇక్కడ లాక్ చేయండి, మళ్ళీ తీసుకురండి, మళ్ళీ ఇక్కడ లాక్ చేయండి, మళ్ళీ ఇక్కడ తీసుకురండి, మళ్ళీ ఇక్కడ లాక్ చేయండి. అర్థమవుతుందా? జస్ట్ ఈ లాక్ టెక్నిక్ మీకు తెలిస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇంకొంచెం చూడండి, చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ వచ్చిందంటే మంచిగా. అంటే మీకు హెయిర్ లేకపోయినా సరే చాలా ఈజీగా వస్తుంది. అండ్ ఇక్కడ మనం మంచిగా లాక్ చేసుకోవచ్చు. నేను పిన్ తీసుకుంటున్నా.
మీరు ఇక్కడ తీసుకోవచ్చు, లేకపోతే ఇంకా లోపల కూడా అంటే మీరు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చిన్న ఫ్లవర్ మీరు మంచిగా ఒరిజినల్ ఫ్లవర్స్ తీసుకునేవి ఇక్కడ పెట్టుకోండి. నా దగ్గర ఏంటంటే వేలు ఉంది కాబట్టి నేను ఇక్కడ పెట్టుకొని చూపిస్తున్నాను. అందువల్ల ఇంకొక పిన్ తీసుకొని మళ్ళీ ఇది లాక్ చేయండి. లాక్ చేసి ఈ పిన్తో పైనుంచి ఆ 2 ఇట్ల నుంచి కింద కనండి. సో మొత్తం లాక్ అయి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఏమన్నా సెట్టింగ్ చేయాలంటే చేసుకోవచ్చు. చూసారా ఎంత మంచిగా వచ్చిందో. ఇది ఒక హాఫ్ మినిట్ హెయిర్ స్టైల్ అనమాట. ఒకవేళ మీకు ఎంత చిన్న హెయిర్ స్టైల్ ఉన్నా సరే హాఫ్ మినిట్లో చేసుకోవచ్చు ఒక సైడ్. అండ్ ఇప్పుడు ఇటు సైడ్ ఉంది కదా, ఫింగర్స్ పెట్టుకోవాలి ఫస్ట్. జస్ట్ సేమ్ ఇక్కడ చూసారు ఎంత వాల్యూమ్ వచ్చిందో, అదే సెకండ్ ఫింగర్తో తీసుకొని ఇక్కడ పెట్టుకోవాలా. మళ్ళీ ఫస్ట్ లాక్ చేయాలి ఫస్ట్ ఫింగర్తో, మళ్ళీ సెకండ్ ఫింగర్తో తీసుకొచ్చి ఇక్కడ లాక్ చేయాలి. మళ్ళీ ఫస్ట్ ఫింగర్తో తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ లాక్ చేయాలి. మళ్ళీ సెకండ్ ఫింగర్తో తీసుకెళ్ళి ఇక్కడ లాక్ చేయాలి ఫస్ట్ ఫింగర్తో. మళ్ళీ సెకండ్ ఫింగర్తో తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ లాక్ చేయాలి. అంతే. ఇది కొంచెం మనం సెట్ చేసుకోవాలా. చూడండి మీకే అర్థమవుతుంది ఎంత ఈజీగా మనం చేసుకోవచ్చు అనేది. సో ఇక్కడ మంచిగా పిన్తో లాక్ చేసుకోవచ్చు. 2 పిన్స్ పెట్టండి పైకి అండ్ కిందకి ఆ 2 పిన్నుల నుంచి కిందకి అనండి. చూడండి వాల్యూమ్ చూసారా ఎంత ఎక్కువ వాల్యూమ్ వచ్చింది, అలానే ఎంత మంచి ట్రెడిషనల్ ఫినిషింగ్ వచ్చిందో. అంతే. మనం మంచిగా ఇంకా మిర్రర్ ముందు చూసి చేసుకునేలాగా అయితే, అంటే డైరెక్ట్ మిర్రర్ ముందు చేసేలాగైతే ఇంకా పర్ఫెక్ట్ వస్తుంది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ వస్తుంది. ఇది 1 మినిట్ హెయిర్ స్టైల్. అండ్ మనకి హెయిర్ తక్కువ ఉన్నా ఫ్లాట్ ఉన్నా ఈజీగా వాల్యూమ్ రేజ్ అవుతుంది. మనం ఈ టెక్నిక్, ఈ 2 ఫింగర్స్ టెక్నిక్ మనం యూజ్ చేస్తే 1 మినిట్ హెయిర్ స్టైల్ చాలా పర్ఫెక్ట్ అవుతుంది. ఇదే మీ ఫేవరెట్ అవుతుంది, అంటే ఆల్ టైమ్ ఫేవరెట్ అవుతుంది. చూసారు కదా. అండ్ మీకు కావాలంటే ఇక్కడ కర్ల్స్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మీ చాయిస్. మీరు స్ట్రైట్ చేసుకోవాలంటే స్ట్రైట్ చేసుకోవచ్చు, కర్ల్స్ చేసుకోవాలంటే కర్ల్స్ చేసుకోవచ్చు. నేనైతే ఇట్లానే వదిలేస్తాను. ఇక్కడ నేను వేణి పెట్టాలనుకుంటున్నా. సో నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను ఇక్కడ పిన్నింగ్ చేసుకున్నా. ఒకవేళ మీ దగ్గర ఒరిజినల్ ఉంటే మీరు ఇక్కడికి పిన్ చేసుకోండి. ఇక్కడ పిన్ చేసుకొని మధ్యలో మంచి ఒరిజినల్ ఫ్లవర్స్ పెట్టుకోండి, ఇంకా బాగుంటుంది. అండ్ చూసారు కదా, ఇది నేను కింద నుంచి తీసుకెళ్తా, పైనుంచి కాదు, కింద నుంచి. సో ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇది ఉంది కదా, ఇలా పెట్టుకొని ఇది ఉంది కదా, ఈ పైనుంచి పిన్ పైనుంచి తీసుకొచ్చి కింద ఈ పిన్తో లాక్ చేయాలి. మనం ఇప్పుడు ఏదైతే పిన్స్ పెట్టామో పిన్స్తో నేనైతే లాక్ చేస్తున్నా. చూడండి నేను ఈ పిన్స్కి చుట్టిన అనమాట. చుట్టి ఇక్కడ నేను లాక్ చేసిన. మీరు దీని మీదనే ఇంకొక పిన్ పెట్టుకుంటే సెట్ అయిపోతుంది. నేను ఏంటంటే ఫ్లవర్తో చూపించిన అంతే, నాకేమీ ఇట్లా పెట్టుకోవాలని అయితే ఏం లేదు. అంతే. ఇదే 1 మినిట్ హెయిర్ స్టైల్ అనమాట. చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఈ ఫ్లవర్స్ ఇక్కడ కాకుండా మీరు పెట్టుకోవాలంటే రౌండ్గా కూడా పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ ఫినిషింగ్ అనేది ఏదైతే ఉందో అది అంత వాల్యూమ్ రాదు. ఇలా కూడా మనం పెట్టుకోవచ్చు అన్నమాట. బట్ ఏంటంటే ఇక్కడ ఫినిషింగ్ పోతుంది. నాకు అట్లా ఇష్టం లేదు కాబట్టి నేను ఇక్కడ ఇట్లా చుట్టిన. ట్రెడిషనల్ ఫెస్టివల్ లుక్ కాబట్టి నేను ఫ్లవర్స్తో చూపించిన, లేకపోతే ఫ్లవర్స్ లేకపోయినా లుక్ అయితే మంచిగా ఉంటుంది. మీరైతే ఒరిజినల్ ఫ్లవర్స్ ప్రిఫర్ చేయండి, ఇంకా బెటర్, ఈజీగా అయిపోతుంది హెయిర్ స్టైల్. అండ్ మీ అందరికైతే ఈ హెయిర్ స్టైల్ నచ్చింది అనుకుంటున్నా. అండ్ చూడండి ఎంత మంచి ఫినిష్ ఉందో. 1 మినిట్ జస్ట్ చిన్న టెక్నిక్ అంతే. ఆ టెక్నిక్ ఫాలో అయితే మీ జుట్టు ఎంత చిన్నగా ఉన్నా సరే మంచిగా వాల్యూమ్ వచ్చి మంచిగా పెద్దగా అనిపిస్తుంది. సో చూసారు కదా, ఇది నా 1 మినిట్ హెయిర్ స్టైల్ అనమాట. జస్ట్ చిన్న టెక్నిక్ ఫాలో అయితే ఈ హెయిర్ స్టైల్ చాలా పర్ఫెక్ట్ వస్తుంది. అండ్ నాకు కొంచెం చబ్బీ ఫేస్ కాబట్టి ఇంత ఎక్కువ వాల్యూమ్ మీకు కొంచెం పెద్దగా అనిపించవచ్చు. బట్ ఒకవేళ మీకు చిన్న ఫేస్ అలా అయితే ఈ హెయిర్ స్టైల్ చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు కూడా చాలా బాగుంది. అండ్ ఇలాంటి హెయిర్ స్టైల్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, అలాంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. అలానే ఇంకా ముందు చాలా హెయిర్ స్టైల్స్ వస్తాయి, మేకప్ లుక్స్ వస్తాయి, డిఫరెంట్ వీడియోస్ అన్నీ వస్తాయి అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.